చిరంజీవి గారి సినిమాలో హీరోయిన్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వినపడుతుంది కదా, సుందరి. చాలా ఓల్డ్ వింటేజ్ ఓల్డ్ స్టైల్లోనే మీ హోటల్ ఉంది. అట్టు అయితే మళ్ళీ అట్టు కూడా మీద వెళ్ళిపోతుంది. ఓకే సారీ, అట్టు అంటే ఊరుకోవట్లేదు తాతయ్య గారు. అట్టు కాదు, ఇది మూకుడు రొట్టె. మీలాంటి వాళ్ళందరినీ బయట ప్రపంచానికి పరిచయం చేయాలి. అంటే మీలాంటి అంటే ఎంత వయసు ఉన్నా ఏమాత్రం అది ఇదవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ చక్కగా ఒక్క సింగిల్ పర్సన్ ఈయనే పొద్దున్న నుంచి అలా చేసుకుంటా అన్ని పనులు ఈయనే చక్కబెట్టేసుకుంటున్నారు. అసలు ఇలాంటి హోటల్స్ చాలా ఇన్స్పిరేషన్. ఏమీ లేకపోయినా మనం చెయ్యగలం వ్యాపారం అని చెప్తే మనం ఈ ప్లేస్ని చూస్తే అర్థం అవుతుంది అనమాట. కాఫీ హోటల్ అని ఉంటుంది కానీ కాఫీ ఉండదు చాలా చోట్ల. బట్ ఈ తాతయ్య గారి హోటల్లో కాఫీ మాత్రమే ఉంటుంది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. చిన్నప్పటి రోజులు ఎవరు గుర్తు చేసుకున్నా అందులో అన్ని అద్భుతమైన జ్ఞాపకాలే ఉంటాయి కదా. అందుకే ఈరోజు నేను తీసుకెళ్ళబోయే ప్లేస్ చూస్తే మీకు కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ టపీమని గుర్తొచ్చేస్తాయి. నేను ఎక్కడున్నానంటే కోనసీమ ప్రాంతంలో ఒక వింటేజ్ ఓల్డ్ హోటల్కి అయితే ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆ హోటల్లోకి వెళ్ళి అక్కడ టిఫిన్ ఆస్వాదిస్తే మాత్రం ఖచ్చితంగా మనకి మన మెమొరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ అవుతాయి. మరికెందుకు ఆలస్యం, ఏంటి ఆ హోటల్, అక్కడ ఏం టిఫిన్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ చూసొద్దాం రండి. అంబాజీపేటలో ఉన్నటువంటి సుందరినేడి తాతారావు గారి హోటల్లో ప్రస్తుతం నేనున్నాను. తాతారావు గారు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారట. కేవలం ఒకటే ఒక టిఫిన్ ఉంటుంది. అసలు ఏంటి తాతారావు గారి కథ ఏంటి, ఆ టిఫిన్ కథ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. తాతారావు గారు నమస్కారం. తాతయ్య గారు ఎంతకాలం నుంచి మీరు ఈ హోటల్ ఫీల్డ్ లో ఉన్నారు? 91లో వచ్చానండి. 1990 చల్లపల్లి కోనవరం అండి. చల్లపల్లి దగ్గర కోనవరం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసానండి. 91లో పెట్టానండి. ఊడికప్పుడే 36 సంవత్సరాల దగ్గరగా అవుతుందండి. 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ అండి? డైలీ మార్కెట్ లో ఉండేదండి. డైలీ మార్కెట్ లో ఉండేదండి. సో అది పడగొట్టేసి షాపులు కడుతున్నారండి. దాని మీద కౌంటర్లు నెట్టాల దాంట్లోకి వచ్చి ఇక్కడికి వచ్చేప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాను. ప్లేస్ బాగుంది దగ్గర, మంచి పెద్ద ప్లేస్, చాలా డీసెంట్ గా ఉంటదండి. నేను ఓంపేదం వచ్చేటప్పటికి 2 రూపాయలని రొట్టు. నేను ఫస్ట్ లో పెట్టేటప్పటికి 2 రూపాయలండి. 2.5, 3 అండి, 5 అలాగా. ఇవాళ 30 రూపాయలు దగ్గరికి అయిపోయింది. ఏంటంటే ఇంక వ్యాపారం అలవాటు అయిపోయింది. రెండోది ఏమీ చేయలేక ఖాళీగా ఉండలేక వచ్చి ఇంకా ఏదో కొద్దిగా అండి అలా కాలక్షేపంగా 11 వరకు నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. అంటే అంబాజీపేట అంటే పెద్ద కొబ్బరి మార్కెట్ ఇదంతా ఉండేది కదా? బాగా ఉండేదండి. బాగా ఉండేది. ఏంటంటే కొంచెం కాయ కూడా తగ్గిపోయిందండి. ఇతర దేశాలు మొత్తం అక్కడ ఎక్కడికక్కడ మొత్తం పల్లెటూరు నుంచి మొత్తం ఇంకా పట్టణాల్లోకి వెళ్ళిపోయారు. కూలి కార్మికులు అవి కూడా బయటకు వెళ్ళిపోయారు. దాంతో మొత్తం బాగా బిజినెస్ కూడా బాగా వ్యాపారాలు బాగా తగ్గిపోయింది. నుంచి బిజినెస్ నుంచి కూడా బిజినెస్ ఏదో వ్యాపారంలో అక్కడ ఉన్నప్పుడు సోడా కూడా చేసేవాడు. మా నాన్నగారు కూడా కాపర్ వ్యాపారం చేసిపోరండి. తర్వాత మళ్ళీ నాకు వార్షికంగా వచ్చిందండి. నాన్నగారు కూడా కోనవరం చేసేవారండి. చాలా పెద్ద వ్యాపారం చేసేవారు. చదువుకున్నారండి మీరు? నేను పెద్దగా 5వ తరగతి. 5వ తరగతి చదువుకున్నాను. మీ కుటుంబం గురించి, మీ భార్య పిల్లలు? మా అబ్బాయి బాబు ఒక్కడేనండి. జాబ్ చేస్తున్నాడు. చదివించారండి? చదువుకుంటాడు. ఏం చదువుకున్నాడు? చేస్తున్నాడండి. హౌస్ కట్టుకున్నాను సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. 4 సెంట్లలో కట్టుకున్నానండి. ఓన్లీ ఇప్పుడు రొట్టె ఒకటి వేస్తున్నానండి. అంతగా కావాలంటే ఇంక ఇడ్లీ వేసేస్తానండి. ఎవరికైనా కొంచెం కావాలంటే. కానీ మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా చాలా ఓల్డ్ కస్టమర్స్. అంటే చాలా మంది అంటే దింపు తీసేవాళ్ళు, కార్మికులు మొత్తం అంతా కూడా. మా మూకు రొట్టె అంటే అంబాజీపేటలో అప్పుడు ఇంకా ఎక్కడ బయట ఎక్కడ ఉండేది కదా. దాని మీద బాగా ఫేమస్ అనమాట. మూకుడు రొట్టె అప్పటి నుంచి చేసేవారు. ఫస్ట్ నుంచి కూడా మూకుడు రొట్టెనండి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి. నీట్గా ఉంటుందండి. 2 రోజు ఎవరు వేయరండి. మొత్తం అంతా మీరు డొక్కల పొయ్యి అని మట్టి దాని మీదే మీరు గిన్నె కింద కూడా కొబ్బరి చెప్పే యూజ్ చేస్తున్నారు.
చాలా ఓల్డ్ వింటేజ్ అవును. ఓల్డ్ స్టైల్లోనే మీ హోటల్ ఉంది. ఉన్నదండి. ఆ, కానీ ఈ ప్లేస్ చాలా చాలా పాడుపడిపోయిన బిల్డింగ్ అట్లా మీకేమీ అసలు అనిపించట్లేదా? అలాగే ఉండదండి. ఉమ్, చిన్న రేకుల షెడ్లో అలాగే ఉండదండి. చాలా చక్కగా ఉంటుందండి మాకు. ప్లేస్ మాత్రం భలే ఉందిలేండి. బాగానే ఉంటుందండి. హౌస్ కూడా దీంట్లో ఉండే కట్టుకున్నామండి. దీంట్లో ఉండే కట్టుకున్నారు అంటే దాంట్లో లోపల ఇందులో ఉండేవారండి ఇంతకు దీంట్లో ముందు ఉండే కట్టుకున్నామండి. రెంట్కి తీసుకున్నారండి మీరు? రెంట్ తీసుకునేది మాకు అలాగా ఏదో కాపలాదారు కింద ఇచ్చినట్టుగా అంతే తప్ప కానీ అదేలేండి. రెంట్ కూడా లెక్కల్లో కాదండి అసలు. ఓ సూపర్. అది సరదాగా మాకు బాగా అభిమానం అండి. అభిమానం. చాలా చక్కగా చూసుకుంటారు. ఏ విధంగానూ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది అన్నది ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ డొక్కలో ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడం కష్టం కదా బాబాయ్. గ్యాస్ స్టవ్ మీదకి వెళ్ళిపోతే ఈజీ కదా. గ్యాస్కి అయితే ఇంకా దీని విలువ లేదండి. ఇంకా అట్టు లెక్క వస్తుందండి. అట్లా లెక్క వస్తుంది. అట్టు లెక్క వస్తుంది. మూకుడు రొట్టె అంటే ఇట్లాగే చేయాలి. ఇట్లే ఇలాగే చేయాలండి. సూపర్ ఇంకా బాబాయ్. వేడి కూడా అలా సరిపో ఉండాలండి. కాలేదని మంటే అయిపోతుందండి. ఇంకా నీ ఓపిక మెచ్చుకోవచ్చు ముందు. మళ్ళీ రొట్టెకి 3 చట్నీలు. ఎన్ని చట్నీ? 3 చట్నీలు కదా బాబాయ్ 3 చట్నీలు. తాతయ్య గారు? 3 చట్నీలు కారపొడి అండి. 3 చట్నీలు కారపొడి. ఏమేమి చట్నీలు తాతయ్య గారు? కొబ్బరికాయ చట్నీ అండి, కొబ్బరికాయ చట్నీ, పచ్చిమిరకాయ చట్నీ అండి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర చట్నీ అండి, కొత్తిమీర చట్నీ, మళ్ళీ కారపొడి. కారపొడి అది కూడా ఇంట్లోనే తయారు చేస్తారు కావాలి. మొత్తం అంతా అన్ని ఇంట్లోనే. ఒక కట్టు మాత్రమే ఉంటది. అంటే ఎవరైనా అడిగితే ఇడ్లీలు ఉంటాయి. ఇడ్లీ ఉంటుంది, మినపరొట్టు ఒకటే ఉంటుంది. అట్టు అయితే మళ్ళీ అట్టు కూడా మీదకి వెళ్ళిపోతుంది. ఓకే సారీ, అట్టు అంటే ఊరుకోవట్లేదు తాతయ్య గారు. అట్టు కాదు ఇది, మూకుడు రొట్టె, మినపరొట్టె, మూకుడు రొట్టె అనాలి. అనేటప్పటికి ఒకటే కాలిపోతుందండి. దీనికి లాగా దానికి దీనికి సంబంధం ఉండదు. ఇది పొద్దున్న దాకైనా కూడా అలాగే ఉంటుంది. ఓకే. ఓన్లీ కాఫీ ఉంటది మీ దగ్గర? ఉంటుంది. నెక్స్ట్ టీ ఉండదా? టీ ఉండదు. అంటే ఎక్కడైనా ఓన్లీ వింటేజ్ అంతా కూడా టీ ఉంటది. బట్ తాతయ్య గారి దగ్గర మాత్రం ఓన్లీ కాఫీ ఉంటది అనమాట. అది కూడా బ్రూ బ్రూ కాఫీ కలుపుతారు. టైమింగ్స్ ఏంటండి మీ దగ్గర? ఏ టైం నుంచి 11 వరకు మాత్రం ఉంటుంది. పొద్దున్న 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు. వరకు. అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? ఎలా? అంబాజీపేట స్టేట్ బ్యాంక్ కాడ నుంచి స్ట్రైట్ గా మా కొట్లోకి వచ్చేస్తుందండి. అంబాజీపేట స్టేట్ బ్యాంక్ పక్కన సందులోంచి డైరెక్ట్ గా వచ్చేస్తే మా కొట్లోకి వచ్చేస్తుంది. ఇది డైలీ మార్కెట్. డైలీ మార్కెట్ అండి, వెనకాల మెట్ల కాలనీ అండి. కొంచెం అది లోపలికి రావాలి. అంబాజీపేట మెయిన్ రోడ్ మీద ఉండదు ఈ హోటల్. బట్ చాలా మంచి వింటేజ్ హోటల్ అనమాట. మీ హోటల్కి వస్తే ఏదో చిన్నప్పుడు పల్లెటూరులో ఉండే హోటల్కి వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి తాతయ్య గారు. మీరు కూడా చక్కగా మంచిగా నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు అనమాట. మీరు కూడా చక్కగా మాకు ఆనందంగా వచ్చి తీసారండి, అది సంతోషం. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళందరినీ బయట ప్రపంచానికి పరిచయం చేయాలి. అంటే మీలాంటి అంటే ఎంత వయసు ఉన్నా ఏమాత్రం అది ఇదవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ చక్కగా ఒక్క సింగిల్ పర్సన్ ఈయనే పొద్దున్న నుంచి అలా చేసుకుంటా అన్ని పనులు ఈయనే చక్కపెట్టేసుకుంటున్నారు అసలు. సూపర్ తాతయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. సుందర్నేడి తాతారావు గారి హోటల్లో అదిరిపోయే ఓల్డ్ అండ్ వింటేజ్ మూకుడు రొట్టె. ఈ మూకుడు రొట్టె మొత్తం డొక్కల పొయ్యి మీద, అంటే మట్టి పొయ్యి, అంటే ఇటుకలు మట్టితో మేగిన తర్వాత కింద పైన కూడా డొక్కల మంటతో ఈ మూకుడు రొట్టెని అయితే కాలుస్తున్నారు అనమాట. చాలా వింటేజ్ హోటల్. మనకి వీళ్ళు తయారు చేసే విధానం మాత్రమే కాదు, మనం ఈ హోటల్కి వస్తే కనుక ఎంత ఓల్డ్ అండ్ వింటేజ్ లుక్ ఉంటుందంటే అసలు ఎప్పుడో పాతకాలంలో మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన రోజులు, లేకపోతే ఆ రోజుల్లో చిన్నప్పుడు హోటల్కి వెళ్తే ఒక రేకుల షెడ్డు, ఒక పాతకాలం మట్టి పొయ్యిలు ఉంటాయి కదా, ఆ ఫీల్ ఉంటుందన్నమాట ఇక్కడికి వస్తే. ఇది వచ్చి అంబాజీపేట మెయిన్ రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ పక్క గల్లీ ఉంటుందన్నమాట. డైలీ మార్కెట్ ఎక్కడ జరుగుతుందంటే ఎవరైనా చెప్తారు. ఆ డైలీ మార్కెట్కి కొంచెం లోపలికి వస్తే ఒక పెద్ద కాంపౌండ్, అందులో ఒక పాడుబడిపోయినటువంటి ఒక పాత పెంకుటిల్లు ఉంటుంది. ఆ పెంకుటింటిని ఆనుకుని ఒక రేకుల షెడ్ ఒకటి ఉంటుందన్నమాట. అందులో ఈ డొక్కల పొయ్యి మీద మంచి ఓల్డ్ స్టైల్లో ఈ మూకుడు రొట్టెని సుందర్నేడి తాతారావు గారు తయారు చేస్తున్నారనమాట. దాదాపు ఆయన 35 సంవత్సరాలుగా 36 సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉన్నారట. ఓన్లీ ఈ మూకుడు రొట్టెని మాత్రమే ఆయన అయితే కస్టమర్స్కి అందిస్తున్నారు అనమాట. ఆయన కస్టమర్స్ కూడా ఓల్డ్, ఎప్పటి నుంచో సంవత్సరాలుగా వచ్చే కస్టమర్సే ఇప్పటికీ ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. అసలు హోటల్ చూస్తే మనకి అంటే ఇలాంటి హోటల్స్ చాలా ఇన్స్పిరేషనల్. అంటే మనకి ఆయన కావచ్చు, అంటే సుందర్నేడి తాతారావు గారికి ఆరోగ్యం సహకరించకపోయినా, వాళ్ళ అబ్బాయి జాబ్ చేసే పరిస్థితి ఉన్నా కూడా తనకు తాను ఓపుకున్నంత వరకు చేసుకోవడానికి, ఏదో ఒక పని చేసుకోవడానికి ఎక్కడా వెనకాడకుండా చేసుకునే
తత్వం ఒకటైతే ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. ఈ మధ్యకాలంలో ఎవరైనా హోటల్స్ పెట్టాలి, రెస్టారెంట్స్ పెట్టాలి అంటే చాలా లక్షల్లో, కోట్లల్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అఫ్కోర్స్ దాని అవసరాన్ని బట్టి చెయ్యొచ్చు. కానీ ఏమీ లేకపోయినా మనం చెయ్యగలం వ్యాపారం అని చెప్తే మనం ఈ ప్లేస్ని చూస్తే అర్థమవుతుంది అనమాట. అంటే ఇందులో ఒకటి ఎటకారంగా చెప్పుకున్న మా గోదావరోళ్ళు అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. అంటే బోట్ ఎట్టారు నీట్గా, లేకపోతే మోపు చేశారు అంటారు చూడండి, అలా మోపు కనబడుతుంది అనమాట మీకు ఇక్కడ. అక్కడ ఇటుకల పొయ్యి దగ్గర కింద ఒక తలుపు, పాత తలుపు కానివ్వండి, లేకపోతే ఆ తాటి కమ్మలు ఆ పొయ్యికి పడిపోకుండా అమర్చిన విధానం కానివ్వండి, లేకపోతే ఆ పక్కనున్న ఒక కొబ్బరి దొంగకి పొయ్యి మంట తగలకుండా కట్టిన రేకు కానివ్వండి, బల్లలు, పాతకాలం బల్లలు, అవి విరిగిపోయినా అవి పడిపోకుండా, కూర్చున్నా కూడా పడిపోకుండా ఉండడం కోసం కట్టిన తాళ్ళు కానివ్వండి. అంటే బిజినెస్ చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే పెద్ద పెద్ద పెట్టుబడులే అవసరం లేదు, ఉన్న దాంట్లో కూడా చక్కగా వ్యాపారాలు చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు సుందరనెడ్డి తాతారావు గారు. అంటే మనం ఏదో పెట్టుబడి పెట్టేయాలి, పోసేయాలి, అంత కలర్ఫుల్గా కనపడిపోవాలి అనేంత ఇదేం లేదు. నిజంగా మనలో సత్తా ఉంటే ఇదిగో ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ ప్లేసెస్ మన కళ్ళ ముందు చాలా ఉంటాయి అన్నమాట. అది కూడా నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది అసలు. సరే, అట్టు చల్లారిపోతుంది, ఎందుకంటే తాతయ్య గారు వేడివేడి అట్టు వచ్చినప్పటి నుంచి అట్టేసేస్తానండి మీకు, అట్టేసేస్తానండి అంటే అసలు మామూలుగా కాదనమాట. సో నేను అంతా అయిన తర్వాత తింటానండి అని చెప్పాను. అట్టు కూడా చూడండి చక్కగా మంచి దోరగా కాలుస్తారు. అట్టు అంటే ఒప్పుకోరు, మళ్ళీ మూకుడు రొట్టె. అట్టు వేరు, పెనం మీద వేసేది అట్టు, మూకుడు దాంట్లో వేసేది రొట్టె. అది కూడా ఈ కాల్చిన విధానం ఇదంతా కూడా రొట్టె అనమాట. అంటే పైన కింద కూడా నీట్గా కాలుతుంది అనమాట. ఇది 3 రకాల చట్నీలు, చక్కగా ఒక కారపొడి. సరే, తింటూ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. మంచి దోరగా చక్కగా భలే ఉందండి. చట్నీల్లో కూడా కొత్తిమీర ఇవన్నీ వేసి ఓల్డ్ స్టైల్లో చేశారు. బ్యాక్గ్రౌండ్లో ఒక ఫీల్, ఈ ప్లేసు అంటే చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో, ఆ చుట్టూ ఉండే ఇళ్ళ మధ్యలో ఈ చిన్న హోటల్, కాఫీ హోటల్ ఉంటుందన్నమాట. కాఫీ హోటల్ అనే పేరుకు కూడా సార్థకత. కాఫీ హోటల్ అని ఉంటుంది కానీ కాఫీ ఉండదు చాలా చోట్ల. బట్ ఈ తాతయ్య గారి హోటల్లో కాఫీ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే రొట్టెతో పాటు టిఫిన్ రొట్టె ఒక్కటే ఉంటుంది, ఇక టీ ఉండదు, కాఫీ ఉంటుంది. అది కూడా చక్కగా బ్రూతో చేసి అందిస్తారు. చాలా మంచి టేస్ట్ ఉంది. రాగానే ఇచ్చేసారు కాఫీ. మళ్ళీ ఇలాంటి మంచి కమ్మటి రొట్టె తిన్న తర్వాత చక్కగా ఒక కాఫీ తాగితే ఆ ఫీల్ అదిరిపోద్ది. చిరంజీవి గారి సినిమాలో హీరోయిన్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వినపడుతుంది కదా, అట్లా ఉందన్నమాట. సుందరి ఇలాంటి ఫీల్డ్లో కూర్చుంది. ఏంటంటే ఈ క్లైమేట్లో చల్లగా గాలి, ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు పేరు కూడా తెలియదండి. ఈ చెట్టు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, వాళ్ళకు కూడా తెలియదంట. ఇదేదో డిఫరెంట్గా ఉందండి చెట్టు, ఏదో చిన్న చిన్న పూత కింద పోస్తుంది. ఈ పేరు కూడా మాకు ఎవరికి తెలియదు అంటున్నారు. ఆ చెట్టు కింద చల్లగా గాలి వీస్తుంటే ఆ వెనకాల పొగ, ఆ డొక్కల మంటతో పెట్టిన పొగ, ఆ చుట్టూ ఒక కోలాహలం, కస్టమర్సు, మంచి వేడి వేడి మూకుడు రొట్టె, మంచి కారం చట్నీలు, కారపొడి, బాబా సూపర్. అంతే, కారపొడి కూడా చాలా బాగుంది. ఈ 3 రకాల చట్నీలు ఏంటంటే, ఒకటేమో కొబ్బరి చట్నీ, ఒకటి కొత్తిమీర చట్నీ, అంటే కొత్తిమీర ప్లస్ ఎండుమిర్చి చేశారు, చాలా బాగుంది. అలాగే మన శనగ చట్నీ, బొంబాయి చట్నీ అంటాం కదా, అది. ఇగో ఈ 2 రకాల చట్నీలు మడతెట్టి చక్కగా కారపొడి అద్ది, సూపర్. అంతే. ఈ రొట్టె కాస్ట్ వచ్చి జస్ట్ 30 రూపీస్ అనమాట, 30 రూపాయలు. లోపల కూడా పిండి అంతా బాగా ఉడుకుతుంది. పైలేరేమో తింటున్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది ఈ హోటల్. ఉదయాన్నే 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు ఉంటుంది ఉదయం. నాకైతే భలే నచ్చింది ఈ హోటల్. మన జీవితాల్లో 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు
మనం చిన్ననాటి రోజులకి వెళ్ళిపోయినట్టు అలా ఉంటుంది. ఆ లోపల ఆ దారపు బండి కట్టిన తీరు, అదే పార్సిల్ చేయాలంటే ఆ దారం అలా వేలాడదీసిన తీరు కానివ్వచ్చు, లేకపోతే అక్కడ గల్లాపెట్టి ఒక చెక్క పెట్టి ఉంటుంది, ఆ చెక్క పెట్టి గల్లాపెట్టి పాత తరం గల్లాపెట్టి కావచ్చు. ఇంకా అట్లా అబ్జర్వ్ చేస్తే చాలా ఉన్నాయి ఆ హోటల్లో. ఆ కింద అదే మట్టి నేల, మట్టి నేలలో సోడా మూతలు అంటారు కదా అండి. సోడా మూతలు అంటే మనం డ్రింక్ మూతలు ఉంటాయి కదా, ఆ మూతలు అలా ఆ మట్టిలో కూరుకుపోయి ఉన్న ఆ ఫీలు, ఒక రోలు, అదే అల్లం, ఏదైనా అల్లం నూరుకోవడానికి ఒక రోలు, ఇవన్నీ పాత వింటేజ్ ఇవన్నీ కూడా చూడవచ్చు ఇలాంటి ప్లేస్కి వస్తే. ఓవరాల్గా అంబాజీపేటలో ఉన్నటువంటి ఈ సుందరనేడి తాతయ్య గారి హోటల్కి వస్తే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పటి రోజుల్లోకి ఏదో టైం మిషన్ ఎక్కి వెళ్ళిపోయానన్న ఫీల్ అయితే వచ్చింది. అటు కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. ఇది అంబాజీపేటలో ఉన్నటువంటి పేరు లేని సుందరనేడి తాతయ్య గారి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కేసాను అలా కూర్చో పర్లేదు. తాతయ్య గారు థ్యాంక్ యూ. కాఫీ అదిరిపోయింది, తీసుకురా. స్ట్రాంగ్. మళ్ళీ ఇంకొంచెం మిగిలిందనే వేస్తున్నారు తాతయ్య. ఆహా, అదిరింది తాతయ్య గారు కాఫీ. ఇలాంటి ప్లేస్లో కూర్చుని చల్లగా గాలేస్తున్నప్పుడు మంచి వేడి వేడి కాఫీ తాగుతుంటే, అందులోకి ఆ కారం చట్నీలతో ఆ మినపట్టి తిన్నాక సూపర్ ఫీల్. ఆఫీస్ లీవ్ పెట్టించావు కానీ మంచి ప్లేస్ తీసుకొచ్చిపోతుంది. నేను ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టించి తీసుకొచ్చాను. ఇలా కొలీగ్స్ ఎవరైనా చూస్తే చెప్పండి, నాతో తిరగడం కోసం ఆఫీస్ లీవ్ పెట్టేసి. బెంగళూరు తెలుగు రాదు వస్తే చేయించాలంటే ఎంత అవుతుందండి అసలు? దాని వేరేది వేరే. అలా కాదండి, మీకు ప్రమోషన్ ఎందుకు సంతోషంగా వచ్చారు మీరు. వచ్చాం కానీ అదండి, కొట్టేస్తాను ఫోన్ పే నెంబర్. సంతోషంగా నేను ఇస్తున్నానండి. అది స్కానర్ లేదు కదా అలా బాబాదే. స్కానర్ ఏంటనుకుంటున్నారు, చిన్న శుభలేఖ మీద ఫోన్ నెంబర్ రాసి పెట్టారు అనమాట. అదే ఫోన్ పే స్కానర్. ఏదో ఇప్పుడు దాకా ఇక్కడ ఉండాలి శుభలేఖ, ఇంటికి వెళ్ళిపోయారా? అలా కాదు బాబాయ్, క్యాష్ లేదు, మళ్ళీ అలా కాదు, ఫోన్ పే చేస్తా. మీరు ఏంటంటే దానికి ఒప్పుకోండి. ఇప్పుడు జనం అందరూ మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు చూడండి, మీరు రావాలి, అప్పుడు నేను దగ్గర తీసుకోండి. అలా కాదు పోనీ. అలా కదా సమస్య. సరే మీరు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు తీసుకోండి. సరే బాబాయ్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్.